ఈ ప్రకృతిలో అర్ధనారీశ్వరతత్వం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే శివుడిని అర్ధనారీశ్వరుడు అంటారు. అలాగే ప్రతి ఒక్కరిలో అర్ధనారీశ్వరుడు అని ఉంటుంది. ఇటుపక్క పురుషుడు, ఇటుపక్క స్త్రీ. అంటే ఒక పక్క పురుషుడు, ఒక పక్క స్త్రీ అన్నమాట. అంటే కొందరిలో స్త్రీతత్వం ఎక్కువైతుంది, కొందరిలో పురుషతత్వం ఎక్కువ ఉంటుంది. అంటే కొందరు ఏమే మొగరాయిల్లా ఉంటామంటారు, కొందరు ఈయనేంటి అంత ఆడామెలా ఉన్నారంటారు. దీని అర్థం ఏంటి అంటే ప్రతి ఒక్కరిలో అర్ధనారీశ్వరతత్వం ఉంటుంది. అర్ధనారీశ్వరతత్వాన్ని అంటే బ్యాలెన్స్ చేసుకుంటేనే ఒక స్త్రీ ఒక పురుషుడుగా అని పిలుస్తారన్నమాట. అంటే జీవితంలో కూడా ఇంతే, సుఖాలు దుఃఖాలు, చీకటి వెలుతురు రెండు ఎప్పటికప్పుడు దేనికవే ఉంటాయి. అంటే ఒకవైపు దుఃఖం ఉంటే ఇంకొక వైపు ఖచ్చితంగా సుఖం వస్తుంది. ఒకవైపు సుఖం ఉంటే ఇంకొక వైపు దుఃఖం వస్తుంది. సుఖం వచ్చిందనుకొని సుఖంగా ఉన్నామని ఆనందపడకుండా, అలాగే దుఃఖం వచ్చిందని దుఃఖపడకుండా ఎప్పుడూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎమోషనల్గా మంచిగా ఉంటూ మన జీవితంని విజయవంతంగా గడపాలి. అలాగే ఎంత ఖర్చు చేస్తే, అంటే బావిలో నీళ్లు ఎంత తోడుకుంటే అంతే వస్తాయన్నట్టు మనం ఎంత ఖర్చు చేస్తే అంత డబ్బులు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. వస్తున్నాయని ఆనందపడద్దు, పోతున్నాయని బాధపడద్దు. ఎప్పుడు కూడా మన ఎమోషనల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తేనే జీవితం సాఫీగా ఉంటుంది. థ్యాంక్ యూ.